నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది జరిగిన దాని గురించి బాగా ఆలోచించుకుంటూ దాని గురించే చింతించుకుంటూ ఎలా అబ్బా ఇలా అయిపోయింది ఏంటి అలా అయిపోయింది ఏంటి అని చక్కగా బాధపడిపోతూ ఉంటారు. సో దాన్ని మనం ఏమైనా మార్చగలచ్చు అంటే 100% మనం బాధపడే దాంట్లో అర్థం ఉంటుంది. మార్చలేము అన్నప్పుడు అసలు బాధపడే ప్రయోజనం ఏంటి? ఈ ప్రాపర్ ఈ సూక్తిని క్లియర్గా తెలుసుకున్న వాళ్ళు అసలు పాస్ట్ గురించి ఆలోచించడం మర్చిపోతారు. నెగిటివ్ థాట్స్ కూడా మారిపోతాయి. నెక్స్ట్ ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఏం చేయాలి, సో దీనికన్నా బెటర్గా అలా జరగకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తే లైఫ్ అనేది ఇంకా చాలా హ్యాపీయర్గా ఉంటుందండి. సో ఈ విషయం మాత్రం అందరూ గట్టిగా ఆలోచించాలి. ఎందుకంటే సగం మంది ప్రపంచంలో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, 1-2 రోజులు పర్వాలే, కానీ సంవత్సరాలు ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకోవడం ఎందుకు చెప్పండి. ఓకే, సో ఈ రోజు మన అమృతంలో 2 చక్కటి వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. మరి మొదలు పెట్టేద్దాం. మరి నేను చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే ముడి బియ్యం వెజ్ కట్లెట్స్. ముడి బియ్యం కాంబినేషన్ లో మనము వెజ్ కట్లెట్స్ తయారు చేసుకోబోతున్నాం. సో చాలా క్రిస్పీగా టేస్టీగా పిల్లలకు చాలా నచ్చే విధంగా ఉంటాయి. సో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ముడి బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నల్లుప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 1/2 కప్పు, ఓట్స్ పొడి 1 కప్పు, నూనె 5 టేబుల్ స్పూన్లు. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం ముడి బియ్యంని చక్కగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇదిగోండి ముడి బియ్యం ఇది. సో ఇదేంటి మీకు రైస్ లాగా లేదు అనుకుంటున్నారో, సో మెత్తగా ఉడికించుకొని మనకు చక్కగా పప్పు గుత్తితో బాగా ఇలా దగ్గరికి అనేసుకుంటే మనకు మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. ఆల్మోస్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయనక్కర్లేదు, మెత్తగా ఉడికించుకొని పప్పు గుత్తితో అంటే పర్ఫెక్ట్ అనమాట. సో ఇంకా మిగతావన్నీ కూడా నేను ప్రాసెస్ చేస్తూ చెప్తా. ముడి బియ్యం ఎందుకు వాడాలి అంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవడానికి, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలి అనుకున్న వాళ్లకు, ఎముకలు దృఢంగా ఉండాలి అనుకున్న వాళ్లకు, తర్వాత తక్షణ శక్తి, మంచి ఎనర్జీ. అంటే మామూలుగా రైస్ తింటే 1-2 అవర్స్ చాలా మంచి ఎనర్జీ ఉంటుంది, తర్వాత డౌన్ అయిపోతుంది. కానీ మనకు ముడి బియ్యం తింటే ఆల్మోస్ట్ ఆ పూట అంతా కూడా మీకు మళ్ళీ తినేంత వరకు కూడా మంచి ఎనర్జీ ఉంటుంది. బికాస్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కార్బ్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి 100% దీని ఎనర్జీ అనేది ఎక్కువసేపు రీటైన్ అవుతుంది. సో అందుకేంటి అంటే ముడి బియ్యంని ఎక్కువగా ఎందుకు వాడమని చెప్తూ ఉంటారు అంటే ఈ రీజన్స్ వల్ల అనమాట. సో ఈ రోజు ముడి బియ్యంని మనం ముఖ్యంగా తీసుకున్నాం. అయితే ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ మనము ఉడికించుకొని చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకున్నటువంటి ఈ ముడి బియ్యం తీసుకోవాలి. కట్లెట్స్ కదా, సో మీరు కట్లెట్స్ ఎలా వస్తాయో మీ అందరికీ తెలుసు. సో దానికోసం నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా. అండ్ దీంట్లో సన్నగా తరుక్కున్న క్యాప్సికం ముక్కలు, అలాగే తురుముకున్న క్యారెట్ తురుము, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఆ తర్వాత కాస్త పుదీనా, సో మంచి ఫ్లేవర్ కోసం యాక్చువల్లీ. సో ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా దానికి తగ్గట్టుగా చూసుకొని కాస్త మిరియాల పొడి. అలాగే ఇందులో మనం మామూలు ఉప్పు కాదండి, నల్లుప్పు వేస్తున్నాం. ఓకే, సో దాన్ని కూడా మనం చూసుకొని క్వాంటిటీ ప్రకారంగా వేసుకోవాలి. దాంతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కట్లెట్స్ కదా అంటే కొంచెం మనకు ఆ చట్పట్ టేస్ట్ కావాలంటే కూడా మనం వేసుకుంటాం అనమాట. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్, అలా కట్టా మీఠా టేస్ట్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే చివరిగా ఇదిగోండి ఇలా ఉడికించిన బంగాళదుంపని చక్కగా ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకోవాలి. సో బంగాళదుంపలు ప్రాపర్గా ఉడికించుకోండి, ఇక్కడ మనకి కండలు లేకుండా ప్రాపర్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. వాటర్ అవసరం నాకు తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే బంగాళదుంపలో నీరు ఉంటుంది. తర్వాత మనం నానబెట్టిన ఆల్మోస్ట్ అంటే ఉడికించిన ముడి బియ్యంలో కూడా ఎంతో కొంత నీరు ఉంటుంది కాబట్టి నాకు తెలిసి అవసరం లేదు. సో చూద్దాం, అవసరం లేకుండానే మనం చేద్దాం. ఎందుకంటే వాటర్ వేసేస్తే మళ్ళీ కొంచెం నీళ్ళగా అయిపోయి అదొక రకంగా అయిపోతుంది. సో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ లేకుండానే ట్రై చేద్దాం. కరెక్ట్గా సరిపోయిందండి. అంటే మనకి యాక్చువల్గా వాటర్ అవసరం లేకుండానే ప్రాపర్గా కట్లెట్స్ ఎప్పుడూ కూడా కాస్త ముద్దగానే ఉండాలి. నీరు శాతం ఎక్కువ తగలకుండా ఉంటేనే బెటర్. సో పిల్లలకు సాయంత్రం పూట చక్కగా వేడివేడిగా కరకరలాడుతూ ఏదైనా కావాలి అనుకుంటే ఈసారి 100% మీరు ఇది ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు పిండి రెడీ అయిపోయింది. అండ్ ఇది మన కట్లెట్ షేప్లో ఎలా చేసుకోవాలి ఏంటో మీ అందరికీ తెలుసు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ మనకి
మొక్కజొన్న పిండి ఉంది. మొక్కజొన్న పిండిలో చక్కగా వాటర్ మిక్స్ చేసుకొని చక్కగా మనము నీళ్ళగా కలుపుకోవాలి. ఓకే, ఎక్కడ ఉండలు లేకుండా. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇందులో కాస్త వాటర్ వేసేసుకుందాం. వాటర్ పోసుకుందాం. మరి ఈ నీళ్ళగా వద్దండి, కొంచెం మనకు పేస్టీగా అవ్వాలి. సరిపోతుంది. కొంచెం ఇలా మనం పేస్టీగా చేసుకుందాము. కొంత నేను పొడి పక్కన పెట్టానండి. సో అది కావాల్సింటే మనం కొంచెం లైట్గా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. అంటే మనకి ఇందులో ఎంత స్పేస్ ఉందో అంతవరకే వేసాను. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. సో ఇక్కడ మనం ఓట్స్ పొడి కూడా పెట్టుకున్నాం. ఇది ఎందుకు పెట్టాము ఏంటి అనేది కూడా చెప్తా. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో వెజ్ కట్లెట్స్ చాలా సింపుల్గా అండి, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఎప్పుడైనా కూడా కట్లెట్స్ ప్రాసెస్ చాలా ఈజీ కదా. సో చక్కగా అన్ని కావాల్సినవన్నీ మిక్స్ చేసుకోవడము, చక్కగా షాలో ఫ్రై చేసుకోవడము. సో ఇప్పుడు ఇందులో షాలో ఫ్రైకి అన్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కాస్త నూనె వేసేసుకుందాం. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ అండి. ఇందులో కూడా మనకు నూనె మిగులుతుంది. ఓకే, సో మనం ఎప్పుడు కూడా అమృతం షాలో ఫ్రైనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. సో డీప్ ఫ్రై చాలా తక్కువ అండి. అసలు నాకు తెలిసి 1, 2, 3 అంతవరకే చేసామేమో. సో అంతకన్నా ఎక్కువ ఎప్పుడు చేయలేదు. సో ఇలా చక్కగా షాలో ఫ్రైకి తగ్గట్టుగా మనం నూనె వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి, చేతి కాస్త నూనె రాసేసుకొని ఇలా మనం తయారు చేసుకున్న పిండిని ఈ ముడి బియ్యం ముద్ద ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఇలా తీసుకొని చిన్నగా కట్లెట్ షేప్లో లైట్గా ప్రెస్ చేసేసుకుందాం ఇలా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇదిగోండి, ఇది మనకి మొక్కజొన్న లిక్విడ్. సో దీంట్లో చక్కగా ముంచుకోవాలి. ఇలా ముంచుకొని ఓట్స్ పొడి ఉంది కదా, ఈ విధంగా అద్దుకోవాలి. అద్దుకొని చక్కగా నూనెలో వేసేసుకోవాలి. అంతే, సింపుల్. సో ఇంకొకటి కూడా చూపించేస్తానండి, సో దట్ మీకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఒకవేళ మిస్ అయి ఉంటే కనుక మీరు కూడా ఒకసారి రీక్యాప్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా తీసుకొని ముందు మొక్కజొన్న దాంట్లో ఇలా లైట్గా డిప్ చేసుకొని ఓట్స్ పౌడర్ రోల్ చేసేసుకొని చక్కగా ఇలా నూనెలో వేసేసుకోవాలి. చాలా మందికి రకరకాల ఎలర్జీస్ ఉంటాయి. కొంతమంది స్కిన్ ఎలర్జీస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే పాలల్లో కాస్త పసుపు, అల్లం వేసుకొని తరచూ తాగుతూ ఉండాలి. అంతేకాకుండా మనం చేసుకునే నిత్యం వంటల్లో కూడా అల్లము, పసుపు, జీలకర్ర అనేవి ఎక్కువగా వాడుతూ ఉండడం వల్ల ఎలర్జీస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. మరి ఈ చిట్కా చాలా మందికి అవసరమే ఉండొచ్చు, తప్పకుండా ప్రయత్నించండి. సో మనం ఎంత నూనె వేసినా కూడా అసలు వేసిందే 4 స్పూన్ల నూనె. సో చక్కగా చూసారా, అంటే మనం 4 స్పూన్ల నూనె వేసినప్పటికీ ఆల్రెడీ చాలాసేపు అక్కడ చాలా వరకు నూనె అక్కడే ఉండిపోయింది. సో ఇంతసేపు మనం దీని మీద ఉంచినా కూడా అబ్జార్బ్ చేసుకోలేదు. ఓకే, సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. ఇలా తయారైనటువంటి కట్లెట్స్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ చాలా సులభంగా కరకరలాడుతూ మనం తయారు చేసేసాము. సో పైన ఓట్స్ పొడి వాడడం వల్ల కూడా మనకు ఒక మంచి క్రిస్పీనెస్ వస్తుంది. అఫ్ కోర్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచిది కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కమ్మగా కరకరలాడే కొత్త కట్లెట్స్ అని చెప్పొచ్చు. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ మీ అందరి కోసం రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ముడి బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నల్లుప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 1/2 కప్పు, ఓట్స్ పొడి 1 కప్పు, నూనె 5 టేబుల్ స్పూన్లు. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మెత్తగా ఉడికించుకున్న ముడి బియ్యం, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మిరియాల పొడి, కాస్త నల్లుప్పు, ఆమ్చూర్ పొడి, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న బౌల్లో కాస్త నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాలో కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న ముద్దను చిన్న కట్లెట్స్ లాగా ఒత్తుకొని మొక్కజొన్న పిండిలో 2 వైపులా అద్దుకొని, ఓట్స్ పొడిలో కూడా 2 వైపులా అద్దుకొని తవ్వా మీద వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ రెడీ.
ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి. ఇంకొంచెం కారం కూడా పడవచ్చు, అంటే మామూలుగా అంటే పిల్లల వైజ్గా చేస్తే ఓకే, లేదు అంటే కొంచెం స్పైసీగా పెద్దవాళ్ళే తినాలి అనుకుంటే కనుక ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. అంటే నేను ఎక్కువ ఇది సాత్వికంగానే చేస్తాం సాధారణంగా ఎప్పుడు కూడా, అందుకే కొంచెం మిరియాల పొడి, ఆ ఘాటు, ఆ టేస్ట్ తీసుకొచ్చాం. సో ఇంకొంచెం స్పైసీగా కావాలి అంటే మీరు ఇంకొంచెం కారాలు అవి ఎక్కువ వేసుకోవచ్చు. చాలా బాగుందండి, క్రిస్పీగా ఉంది, కమ్మగా ఉంది, రుచికరంగా ఉంది, అలాగే ఆరోగ్యకరం కూడా. తప్పకుండా ప్రయత్నించండి. మరి నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటో తెలుసా? అరటి పువ్వు కొబ్బరి అన్నం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి పువ్వు కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1, కొబ్బరి తురుము అరకప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, సామ అన్నం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. అరటి పువ్వు కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి అరటి పువ్వు. ఇలా మనకు అరటి పువ్వు అందరికీ తెలుసు. దీన్ని మనము చక్కగా ఇదంతా కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ ఇది చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. ఇది మళ్ళీ మనం ఉడికించాలి కూడా, కొంతమంది ఉడికిస్తారు, ఉడికించాల్సిన పని కూడా లేకుండా చక్కగా వేయించుకుంటే కూడా మనకు టేస్టీగానే ఉంటుంది. అరటి పువ్వు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా మంచిదండి. అలాగే కిడ్నీకి సంబంధించి రాళ్ళైనా దీని జ్యూస్ అది తాగడం వల్ల చాలా వరకు అంటే మనకి ఆ స్టోన్స్ అనేవి వెళ్ళిపోతాయని చెప్తూ ఉంటారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి, గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇలా అన్నిటికీ చాలా మంచిది. అలాగే అరటి పువ్వు కీళ్ల నొప్పుల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. అలాగే ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడానికి కూడా అరటి పువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ కొంతమంది అంటూ ఉంటారు లైక్ గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ అవి కూడా ఉన్న వాళ్లకు, అంటే చాలా రకాల మందులు వాళ్ళ తగ్గనప్పుడు ఏంటి అంటే మనకి చక్కగా అరటి పువ్వునిగా అరటి దూటతో కూడా మనకు మంచి రెమెడీస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. సో మొత్తానికి ఇంత చక్కటి ఆరోగ్యకరమైన అరటి పువ్వు మీకు 100% బయట ప్రతి మార్కెట్లో దొరుకుతుంది. సో దాన్ని ఈసారి తెచ్చుకోండి, ఇటువంటి చక్కటి వంటకాన్ని మీరు తయారు చేసుకోండి. దీనికోసం మనం సామల అన్నంతో చేస్తున్నామండి. సో ఇది సామలు అనమాట, చక్కగా ఉడికించుకొని పెట్టుకున్నాం. ఒకవేళ సామలు కాదు, మీరు మామూలుగా అన్నంతో చేసుకోవాలి అనుకుంటే కూడా హాయిగా చేసేసుకోవచ్చు. బట్ మనకేంటే మన అమృతంలో ఎప్పుడు ఆరోగ్యాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాం కాబట్టి చిరుధాన్యాలకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. సరే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందుగా మనం కాస్త కొబ్బరి నూనె వేసేసుకుందాం. ఇది కొబ్బరి నూనె అండి. సో ఇది సాధారణంగా ఇప్పుడు చాలా మంది కొబ్బరి నూనెకి షిఫ్ట్ అయిపోయారు. చాలా చాలా మంచిదన్నమాట. అంటే కొబ్బరి నూనెతో వాసన వస్తుందేమో, అది మనం తినలేమేమో అన్న అపోహ చాలా మందికి ఉంటుంది. అది జస్ట్ 3 to 5% మాత్రమే అని చెప్తాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా అటువంటి అపోహ ఉండిందాన్ని. కాకపోతే ఏంటంటే దాంతో వంట చేసుకొని తిన్న తర్వాత అది మనకు అలవాటైపోతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే దాని తాలూకు వాసన పెద్దగా ఏం రాదండి, అది మనకు చాలా కమ్మగానే ఉంటుంది. ఎక్కువ వేసుకొని అది మనకి అంత ఎక్కువ నూనెలు అసలు మామూలు కూడా మనం వేసుకోం కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే కొంచెం వేసుకోవచ్చు, ఆరోగ్యంకి బాగుంటుంది, మంచిది అంటే ఏదైనా కూడా మనం పక్కన పెట్టేసేయాలండి, అది మాత్రం 100%. సో మనకి చక్కగా కోకోనట్ ఆయిల్కి మీరు కూడా షిఫ్ట్ అయిపోండి, చాలా మంచిది ఆరోగ్యానికి, హార్ట్ హెల్త్కి సూపర్ అనమాట. అయితే ఫస్ట్ మనం కాస్త జీలకర్ర వేసేసుకుందాం. నూనె కొంచెం వేడైంది కాబట్టి కాస్త జీలకర్ర, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పసుపు. సో కొంతమంది అంటే కొబ్బరి అన్నం అంటే కాస్త తెల్లగానే ఉండాలి అనుకుంటే కనుక మీరు పసుపును అవాయిడ్ చేసుకోవచ్చు. మనం పసుపు వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అరటి దూట ఏదైతే ఉందో అది చక్కగా వేయించేసుకోవాలి. ఓకే, సో ఇలా మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఈ అరటి పువ్వుని. ఈ అరటి పువ్వుని చక్కగా వేసేసుకొని కావాల్సిన క్వాంటిటీలో బాగా వేయించుకోవాలి. ఇది మనకు మెయిన్ స్టెప్ అనమాట. ఇది మంచిగా వేగిందనుకోండి మన వంట రుచి కూడా చాలా బాగుంటుంది. సో ఈ అరటి పువ్వుతో బేసిక్గా చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. సో ఇది ఒక రైస్ ఐటెం లాగా స్పెషల్గా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు కొంతమంది అరటి పువ్వుతో స్పెషల్ కర్రీస్,
తర్వాత బిర్యానీలు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అంటే కాంబినేషన్స్ అనమాట. సో వాటితో మిగతా మిక్స్ చేసి చేస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కొంతమందికి అలవాటు లేదు, అంటే అరటి పువ్వుతో తయారు చేసే అలవాటు కొంతమందికి ఉండదు. అంటే కొన్ని ప్రాంతాల్లో బేసిక్గా గోదావరి ప్రాంతాల్లో ఏంటి అంటే చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అరటి పువ్వుని. అంటే ఎక్కువగా బాగా దొరుకుతుంది కదా, సో అందుకే వాళ్ళకి అవకాశం ఎక్కువ. అంటే ఏం లేదండి, కొన్ని ప్రాంతాల్లో కొన్నిటిని ఎక్కువగా వాడతారు. రాయలసీమలో కొన్ని సీమ వంకాయల్లాగా, అలాగే మనకి ఇటువైపు చూసుకుంటే ఆంధ్ర వైపు చూసుకుంటే ఇటువైపు గోదావరి జిల్లాల్లో ఈ అరటితో చాలా రకాల వంటలు చేస్తూ ఉంటారు. అలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్పెషల్ ఐటమ్ అనమాట. సో దీంట్లో మనం కాస్త ఉప్పు కూడా వేసుకుందామండి, సో దట్ మనకు కొంచెం ప్రాసెస్ ఈజీగా అవుతుంది, బాగా అవుతుంది. ఆ తర్వాత మనం కాస్త కారం కూడా వేసుకుందాం. సో పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాం మనము, సో దానికి తగ్గట్టుగా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. సో కారం కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో దీంట్లో మనం కొంచెం వాటర్ కూడా పోసుకుందాం, సో దట్ ఈ అరటి పువ్వు ఉడుకుతుంది, అలాగే మసాలా కూడా బాగా పడుతుంది. ఇది ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేద్దాం. అలాగే ఇప్పుడు మనకి పచ్చి కొబ్బరి కూడా ఉందండి. సో పచ్చి కొబ్బరి కూడా చక్కగా తురిమేసుకున్నాం. సో ఇది ఐదర్ మనకు చివరిలో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడైనా కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. అరటి పువ్వు వేగడము చాలా ఈజీ, అలాగే మనం సామాన్లు కూడా ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి అసలు ప్రాసెస్ అనేది మీకు టెన్షనే లేదు. సో మీరు స్పెషల్ ఐటమ్ చేయాలి అనుకుంటే మీకు ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు. ఓకే, ఇప్పుడు మనకు చివరిగా కాస్త సామలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి. ఇదిగోండి ఉడికించిన సామలు. సో చక్కగా నేను దీని క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేస్తున్నాను. సో ఉప్పు వేసేసుకున్నాము, కారం వేసుకున్నాము, తర్వాత కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక్క 2-3 నిమిషాలు అయిపోతే మనకి టేస్టీ అరటి పువ్వు కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే. కొంతమంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రతిరోజు యాలక్కుల్ని బాగా నమిలి మింగాలి. అలా చేస్తూ ఉన్నట్టయితే దంతాలు చిగుళ్ళు గట్టిపడతాయి, అలాగే నోటి దుర్వాసన నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. తప్పకుండా ఈ చిట్కా మీకు అవసరమైతే కనుక ప్రయత్నించండి. అయిపోయిందండి, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. బిఫోర్ దట్ మనకు ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొత్తిమీర అనేది లాస్ట్ స్టెప్. అసలు కొత్తిమీర వేసాక నేనైతే ఎప్పుడు కూడా స్టవ్ ఆన్లో పెట్టను, ఆఫ్ చేసేస్తా. ఒక్కసారి మా ప్లేట్ చూసారా అండి? అసలు అరటి పువ్వుతో మనం వంట చేస్తున్నాము అనేది ఈ ప్లేట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అసలు యాంకర్ మనకు పేరు కూడా చెప్పనక్కర్లేదు, అంత బాగుందన్నమాట. సో ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మంచి కొబ్బరి అన్నం అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అరటి పువ్వు రుచే చాలా బాగుంటుంది. సో ఇది కొబ్బరి, ఇప్పుడు అరటి పువ్వు అని తెలియడానికి మా ప్లేట్ ఉంది, మరి కొబ్బరి అని తెలియడానికి ఏంటి? ఇలా పైన నుంచి మనం కాస్త కొబ్బరి వేసుకోవాలన్నమాట. ఆహా, మా ప్లేట్ చాలా అందంగా ఉంది, ఇందులో ఉండే వంట కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంది. అరటి పువ్వు కొబ్బరి అన్నం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటి పువ్వు కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1, కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, సామ అన్నం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. అరటి పువ్వు కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె పోసి వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లికాడలు, కరివేపాకు, అరటి పువ్వు, కాస్త ఉప్పు, కారం, కొంచెం నీళ్లు పోసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము, ఉడికించుకున్న సామల అన్నం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు కొబ్బరి అన్నం రెడీ. చూసారు కదా, అరటి పువ్వు కొబ్బరి అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, స్పైసీగా చేసుకున్నాను, కావాలని చేసుకున్నా అలా నేను. బాగుందండి. కొబ్బరి నూనె వాడడం వల్ల టేస్ట్, పచ్చి కొబ్బరి వేయడం వల్ల అదొక టేస్ట్, అరటి పువ్వు అన్నిటికన్నా హైలైట్ టేస్ట్.
ఆహా, కారం కారంగా భలే ఉందండి. సో స్పైసీ లవర్స్ కదా చాలా బాగుంటుంది. ఇది కొంచెం కారం ఎక్కువ వేసుకొని చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. చూసారు కదా ఇవాల్టి అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.